ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలో భారీ భూమోసం వెలుగులోకి వచ్చింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఫ్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు దోచుకున్న ఘటన బయటపడింది. ఫేక్ డెత్ సర్టిఫికెట్లు, లీగల్ హెయిర్ పత్రాలతో ప్లాట్ల అమ్మకాలు జరిపినట్లు ఆరోపణ ఉన్నాయి. 2 కోట్లకు పైగా చెల్లించి 800 గజాల ఫ్లాట్ను కొనుగోలు చేసిన మోసపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని మల్లికార్జున హిల్స్ లో ఫోర్జరీ ధృవపత్రాలతో ఫ్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు దోచుకున్న భూభాగవతం బయటపడింది. బాధితుడు శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్వే నెంబర్లు 966, 967లో 1980లో లేఅవుట్ వేసి ఫ్లాట్లను ఏర్పాటు చేశారు. ఆ లేఅవుట్లోని 324, 325 ఫ్లాట్ నంబర్లలోని 800 గజాల స్థలాన్ని 2024 సంవత్సరంలో 2,09,00,000కు శ్రీనివాస్ కొనుగోలు చేశారు. అనంతరం మున్సిపాలిటీ నుండి గృహ నిర్మాణ అనుమతులు తీసుకుని నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. అయితే అసలు ఫ్లాట్ యజమానులమని చెప్పుకుంటూ మరో వ్యక్తి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల ఆదేశాలతో నిర్మాణ పనుల్ని బాధితులు నిలిపివేశారు. పోలీసుల విచారణలో ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఫేక్గా తేలడంతో తాను మోసపోయామని గుర్తించిన శ్రీనివాస్ గత ఏడాది మార్చి 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 2006లో ఉన్నం అచ్చమ్మ అనే మహిళ ఫ్లాట్ నెంబర్లు 316, 324, 325లో మొత్తం 1200 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆమె మరణించిన తర్వాత ఇది ఆధునిక చేసుకున్న కొందరు వ్యక్తులు ఫేక్ డెత్ సర్టిఫికెట్లు, లీగల్ హెయిర్ పత్రాలు సృష్టించి తామే అసలైన వారసులమని చెప్పి స్థలాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. మొదట 2018లో ఉన్నం శ్రీనివాస్ నాయుడు పేరుతో 800 గజాల్ని దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి జీపీఏ ద్వారా బదిలీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోని ఆ స్థలాన్ని కాసులాబాద్ కృష్ణ అనే వ్యక్తికి విక్రయించారు. అనంతరం 2024లో అదే స్థలాన్ని 2,09,00,000కు బాధితుడు శ్రీనివాస్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఒకే నెలలో విడతలుగా డాక్యుమెంట్లను వివిధ పేర్లకు మార్చి చివరకు తనకు విక్రయించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ 800 గజాలే కాకుండా ఇది సర్వే నెంబర్లో సుమారు 7,200 గజాల స్థలాన్ని కూడా తప్పుడు ధృవపత్రాలతో అమాయకులకు విక్రయించినట్లు ఆరోపణ ఉన్నాయి. పూర్తి ఆధారాలు ఉన్న పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు కూడా సహకరించినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మోసం చేసిన ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని, తాము చెల్లించిన డబ్బుల్ని తిరిగి ఇప్పించాలని బాధితుడు శ్రీనివాస్ విజ్ఞప్తి చేస్తున్నారు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ సైట్ మీరు తీసుకోండి. నాకు రిజిస్టర్ అయిన అమౌంట్ లాస్ అయినా 10 లక్షలు. 2 కోట్లు ఎంత ఇచ్చారు? 2,09,00,000 ఇచ్చిన. అక్కడ రోడ్డు ఉంటే అది ఫిల్ చేయిస్తానంటే దానికి ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. తర్వాత ఇదంతా రాళ్ళు రఫ్లు ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేయించుకున్నా. తర్వాత పర్మిషన్ పెట్టాను. పర్మిషన్ పెట్టాం. బిల్డింగ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు పోలీసులు వచ్చి పని ఆపించారు. ఫస్ట్ ఎందుకు ఆపించారు అని అంటే రీజన్ అప్పుడు ఏం చెప్పారంటే ఒక స్టేటస్ కార్డు చూపించారు. ఎవరు? ఒరిజినల్ ఓనర్ కొడుకు, చనిపోయి అచ్చమ్మ కొడుకు ఒకడు ఉన్నాడు, ఒరిజినల్ పాత సాధ్య నాయుడు అని ఉన్నాడు. ఆయన పని ఆపించాడు. ఎందుకు ఆపించాడు? సిఐ నాగరాజు గారు ఉన్నారు అప్పుడు. ఆయన ఏంటంటే నేను పోయి పోలీసు పేపర్లను తీసుకొచ్చి చూపించాను. ఇదే స్టేటస్ ఆర్డర్ ఉంది, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు, ఒరిజినల్ ఓనరేనా అచ్చమ్మ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవి అని ఆయన చూపించాడు మాకు. కాబట్టి మీకు ఇంకా నమ్మకం మీద కరెక్ట్ అనిపిస్తే కోర్టుకు వెళ్ళి ఈ స్టేటస్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయాడు. నేనేం చేశాను, సార్ అలాగే మీరు పెట్టండి, నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను. నేను ఎవరైనా రిజిస్టర్ చేశాను. ఏమని రిజిస్టర్ చేశాను? ఈ విధంగా నన్ను మోసం చేశారు, నా డబ్బులు ఇప్పించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇద్దరి మీద పెట్టా. ఎవరికి? ఒరిజినల్ పార్థసారథి నాయుడు ఆయన కరెక్టా, ఈయన కరెక్టా నాకు తెలవలేదు, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం చేయండి అని కంప్లైంట్ పెట్టాను. పెట్టిన వెంటనే సీఏ గారు ఏం చేశారు అంటే నరేష్ సార్తో మాట్లాడారు. సరే నాకు ఈ ఖర్చు అన్నీ పోయినా పర్లేదు, నా డబ్బులు నాకు అప్పచెప్పండి అని సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాను. దానికి ఆయన స్పందించి ఇవన్నీ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవాలా. 9 నెలల నుంచి 6 నెలల నుంచి 7 నెలల నుంచి 8 నెలల నుంచి ఇలా ప్రొలాంగ్ అవుతానే ఉంది. ఇది ఈ సమస్యని ఇమీడియట్గా సొల్యూషన్ చేయండి అని చెప్పి నేను లాస్ట్ 1 వీక్ నుంచి మన ఎస్పీ గారిని, గవర్నమెంట్ సీఎం గారిని అందరిని ట్యాగ్ చేశాను. ఆ ట్యాగ్ చేసి ఇన్స్టాలో, ట్విట్టర్లో మొత్తం పెట్టాను. ఆ ప్రూఫ్స్ అన్నీ మహేష్ గారికి కూడా పంపించాను. నేను ఇవన్నీ పెట్టాను అని చెప్పి మన పోలీస్ సిఐ కూడా పంపించాను, ఎస్ఐ కూడా పంపించాను. కనీసం మన ఎవరైతే నేను ట్యాగ్ చేసిన ఆఫీసర్లు కూడా ఎవరు స్పందించాల. ఇంతకుముందన్న ఏదైనా ఇష్యూ పెట్టినప్పుడు ఇమీడియట్గా స్పందిస్తున్నారు. ఇన్స్టా కానీ ట్విట్టర్లో కానీ
మనం అందరినీ మన సజ్జనార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఆఫీషియల్స్ అందరినీ ట్యాగ్ చేశారు. ఈ సమస్యకు నా సొల్యూషన్ చేయండి, నాకు న్యాయం చేయండి. ఒక 30 minutes వీడియో తీశారు. రెండోది ఏంటంటే ఫుల్ ఎవిడెన్స్ ఇచ్చారు. నా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవిడెన్స్ అంతా సబ్మిట్ చేశారు పోలీసులకు. 30 నిమిషాలు నేను వీడియో తీపించుకున్న ఆఫీస్లో కూర్చోబెట్టి, బాబు నేను 20 మంది కష్టం ఒక్క ఓనర్లు ఉంటున్నారు, ఇందులో నేను బిల్డింగ్ కడతాను, వాళ్ళు మాకేంది నేను మాది కరెక్ట్, మేము కోర్టు నుంచి ఆర్డర్ చేస్తాం, క్యాన్సిల్ చేపిస్తాం, అవన్నీ చెప్తే ఇవన్నీ మాకు వద్దు. 20 మంది కాటి ఓనర్స్ ఉంటారు, ఇంకొక 20 ఏళ్ళు కేసు కొనసాగ తప్పుదా తట్టుకునే పొజిషన్ మేము లేము. మా డబ్బులు మాకు వెనక్కి ఇప్పించండి. ఇప్పుడు 14 నెలలు అయింది, నాకు వడ్డీ ముందు డబ్బులు అయింది, లేదంటే వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, జప్తు చేయండి. వాళ్ళు ఎలా వచ్చారో ఇలాంటి ఫ్రాడ్ డాక్యుమెంట్లు ఈ ఏరియాలోనే వాళ్ళు అవి చేస్తున్నారు. అది ఫ్లాట్ డాక్యుమెంట్. ఇవన్నీ నేను ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాను. ఈ డాక్యుమెంట్ కూడా పోలీసు వాళ్ళకి ఆ ఫ్లాట్ ఫేకే. దాంట్లో ఎవడు నా కమ్యూనిటీ కాకుండా దామోదర్ రెడ్డి అనేవాడు ఉన్నాడు. ఇది ఇంకొక ఫ్లాట్ ఉంది, సుబ్బానాయుడు అనేవాడు. ఆడు చచ్చిపోతే ఆడి పేరు మీద డాక్యుమెంట్ తయారు చేసి అది ఒకటి కమ్యూనిటీ స్టీల్ షాప్ వాడికి, అది ఫేకే. ఇన్ని ఫేక్ డాక్యుమెంట్ చేశారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా అంటే వాళ్ళు వస్తారు పోలీస్ స్టేషన్, సార్ మేము మీ దగ్గర కొన్నాం సార్, ఆ డబ్బులు ఇప్పిండి అంటాడు. ఆడొస్తాడు, నేను ఆడి దగ్గర కొన్నాను సార్, సార్ ఆడి దగ్గర ప్రూఫ్ ఉందండి, మీ స్టేట్మెంట్ అండి, మీరు ఏం డబ్బు ఇచ్చారు అదండి. ఈ ఇన్వెస్టిగేషన్గా జరిగిపోతుంది. మీరు అలాంటి ప్రూఫ్లు ఏం లేవు. లేనప్పుడు ఒకరికి అయినట్టు వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు ఇమీడియట్గా రిమైండర్ తీసుకుని వాళ్ళ ఆస్తులు ఏదైనా స్వాధీనం చేయొచ్చు. అదే నేను ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఇప్పుడు ఈయన 14 పోలీస్ స్టేషన్లో 14 నెలలు అయితే అది కోర్టుకు స్టార్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు. నేను మల్లికార్జున నగర్ అనే కాలనీలో 800 గజాల ఫ్లాట్ అనేది కొనడం జరిగింది. ఆ కొనిన దాని ప్రాపర్టీ తాలూకాలో నేను మోసపోవడం జరిగింది. దాని మీద నేను బీరంగూడ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సిఐ నరేష్ గారిని కలిసి నేను దీని గురించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నాకు న్యాయం చేయండి, నన్ను మోసం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, నేను ఇంత డబ్బులు నష్టపోయినాను అనే విధంగా గత 14 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానండి. దయచేసి మీడియా ద్వారా నాకు న్యాయం జరుగుతుందని ఈరోజు నా సమస్యను అంతా చెప్పుకుంటున్నాను. ఒక్క నెలలో డాక్యుమెంట్లు అయినాయి. నాకు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకున్న తర్వాతనే విషయం తెలిసింది. పోలీస్ వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. నేను ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో నేను కొన్న ప్రాపర్టీ ఫ్రాడ్ అని తేల్చింది ఒక పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ వారేను. కానీ అది తెలిసిన 3 నెలలకే విషయం తెలిసింది. 4వ నెల నుంచి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పటికీ కేసు పొలం అవుతూ ఉంది. దయచేసి నాకు జస్టిస్ అనేది ఇవ్వండి. 3 నెలల దాకా వాళ్ళు మీరు తీసుకున్న ప్రాపర్టీలో మాకు ఇచ్చారు. ఏమని చెప్పారు చూడండి, మీరు తీసుకున్న ప్రాపర్టీలో లీగల్ హెయిర్, డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ ఫేక్ ఉన్నాయి. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈ డాక్యుమెంట్స్ అన్నీ 1 monthలోనే జరిగాయి. ఏమని డెత్ సర్టిఫికేట్ ఉన్నం అచ్చమ్మ అని ఆవిడ చేతుకు మీద ఫస్ట్ డాక్యుమెంట్ ఉన్నం అచ్చమ్మది. అచ్చమ్మ గారు ఏమైందని చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక ఫేక్ ముఠా వచ్చి ఉన్నం శ్రీనివాసనాయుడు అనే పేరు మీద గవర్నమెంట్ ఆఫీసులో డెత్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్, మరి సిటీ సివిల్ కోర్టులో గవర్నమెంట్ విత్ స్టాంప్స్తో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఆధారాలు తీసుకొని ఒరిజినల్ ప్రింట్స్ తీసుకొని దామోదర్ రెడ్డి అనే అతను జీపే చేసుకొని కృష్ణకి 1 monthలోనే సెల్యూట్ చేశాడు. ఇవన్నీ లింక్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్, అచ్చమ్మ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర లేదు. ఈ తర్వాత ఈ డెత్ సర్టిఫికేట్లు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇవన్నీ ఫ్రాడ్ అని తెలిసింది. నెల రోజుల్లో వీళ్ళు కొనుక్కొని ఇంత చేసి 2018లో అంతా ట్రాన్సాక్షన్ చేసుకొని 2024లో నాకు అమ్మడం జరిగింది. నేను గవర్నమెంట్ సబ్ రిజిస్టార్లో కూడా ఈసీ తీసుకున్నాను. అక్కడ ఎలాంటి నాకు ట్రేస్ అవుట్ కాక ఇబ్బందులు పడ్డాను. ఇది సిఐ గారి సహకారంతో నేను ఈ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇంత మంచి రిజల్ట్ ఇచ్చిన సిఐ గారు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నా అదే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్లు ఫేక్ అని నిర్ధారించాడు. ఒక గవర్నమెంట్ ఎంఆర్ఓ స్టాంప్స్ కానీ, తర్వాత సిటీ సివిల్ కోర్టు జడ్జి స్టాంప్స్ కానీ, తర్వాత ఆథరైజేషన్ ఉన్న గవర్నమెంట్ స్టాంప్స్ కానీ, ఇంత పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళని ఇప్పుడు పెద్ద కేసులన్నీ గవర్నమెంట్ డీల్ చేస్తుంది. ఎవరు ఇప్పుడు ఐబొమ్మ రవి ఎంత పెద్ద క్రిమినల్నే తీసుకొచ్చారు. ఇంత చిన్న ఇష్యూస్ మిడిల్ క్లాస్ వ్యక్తులు చిన్న బిల్డర్లు ఆగమైపోయి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటాయి. సంవత్సరం నుంచి ఈరోజు నేను ఐటీ రిటర్న్స్ కట్టలేకపోతున్నాను. గత 15 సంవత్సరాల ట్రాక్ ఉన్న ఒక బిల్డర్ని ఇంత సఫర్ అవుతున్నాను. ఐటీ రిటర్న్స్ కట్టలేకుండా జిఎస్టీ నోటీసులు తీసుకుంటున్నాను. తర్వాత నేను తీసుకున్న బంగారం కానీ వేలంలోకి అన్నిటికీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అన్ని సమస్యల్లో ఇబ్బంది పడుతున్నా. ఈ సర్వే నెంబర్లో ఇలాంటి వాళ్ళు ఇదే సైట్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. రీసెంట్గా కూడా నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ప్రీవియస్ మన డిఎస్పీ గారు ఇదే సర్వే నెంబర్ గురించి పెద్ద వీడియో ఇచ్చారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, 3 రిజిస్ట్రేషన్లు ఇలాంటి మాఫియాని ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసిన తర్వాత సివియర్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉంటే నాకు కోర్టుల చుట్టూ 10 సంవత్సరాలు తిరిగే అవకాశం అయితే లేదు. ఈ అవకాశాన్ని పెద్దలైనటువంటి మన సీఎం గారి కాడి నుంచి
తర్వాత మన సిపి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి, మన డిఎస్పీ గారి దగ్గర నుంచి అందరూ దీని మీద స్పందించి నాకు తక్షణమే న్యాయం కల్పించాలని అందరినీ కోరుకుంటున్నానండి. మీకు పేపర్ మీడియా మిత్రులకి అన్ని ఎవిడెన్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను సార్. నేను ఫలానా డేట్లో ఇచ్చాను, ఇగోండి చూడండి. ఇగో నేను అమ్మినప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చిన పేమెంట్ డీటెయిల్స్ అన్న ప్రభాకర్, ఇగోండి ఈ డాక్యుమెంట్ క్రియేట్ అయింది ఎప్పుడు 2018 స్పాన్ ఆఫ్ 1 month జీపే దగ్గర నుంచి అచ్చమ్మ అనే ఆవిడ అచ్చమ్మ వచ్చి 2013లో ఉన్నదండి. చూస్తాను మల్లికార్జున నగర్ ఇదండి. ఇది 2006లో ఉన్నం అచ్చమ్మ ఆవిడని కొన్నది. 2006 1100 గజాలు. ఇది 1100 గజాలు ఈవిడ కొన్నది. ఈవిడ 2016-15 టైంలో చనిపోయింది. ఆమె లేఅవుట్ వేసిన పటాకుదారు నుంచే కొన్నది. దాని పేరు వరలక్ష్మి, రచ్చా వరలక్ష్మి సత్యప్రకాష్, కొండా వెంకటరెడ్డి ముగ్గురు దగ్గర నుంచి అచ్చమ్మ, ఆయన పేరు బచ్చా వరలక్ష్మి. ఇదైతే టైటిల్ క్లియర్గానే ఉందండి, అచ్చమ్మ డాక్యుమెంట్ అనేది. ఓకేనా. అచ్చమ్మకి ఒరిజినల్ కొడుకులు వచ్చి ఉన్నం శ్రీనివాసనాయుడు, ఉన్నమ్మ పార్థసారథి అని వాళ్ళు క్లెయిమ్ చేసి దీని మీద ఆల్రెడీ కోర్టు కేసు, ఎగ్జిస్టింగ్ కేసు నడుస్తుంది సార్. అంటే ఈ అచ్చమ్మ కొడుకు మా అమ్మ పేరు మీద ఉన్నం శ్రీనివాసనాయుడు అనే ఒక ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకొని రిజిస్ట్రేషన్ చేశారు అని, రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎవరు? ఉన్నం శ్రీనివాసనాయుడు అనే అతను నేనే కొడుకునని చెప్పి దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి జీపే ఇచ్చారు సార్. జీపే అయిన 15 రోజులకి మన కృష్ణ, కాసిలబాద కృష్ణ అనే అతను సేల్ డీడ్ చేసుకున్నారు. ఇదంతా 1 monthలోనే అయిపోయింది సార్. 2018 1 monthలోనే టోటల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. మేము 2020లో కొనడం జరిగింది. కొన్నప్పుడు కూడా మేము 2,09,00,000 కొన్నాం. 800 గజాలు కొనడం జరిగింది. జరిగిన తర్వాత ఉన్నం పార్థసారథి నాయుడు, ఉన్నం శ్రీనివాసనాయుడు వీళ్ళందరి మీద కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. స్టేటస్కో ఉన్నం శ్రీనివాసనాయుడు, ఉన్నం పార్థసారథి వాళ్ళ అచ్చమ్మ ఒరిజినల్స్ కొడుకులు, అచ్చమ్మ కొడుకులు కాదని ఉన్నం పార్థసారథి, ఉన్నం వెంకటేష్ నాయుడు, ఉన్నం వెంకటేష్ నాయుడు ఎవరి మీద? ఉన్నం శ్రీనివాసనాయుడు కాదు, వాళ్ళంతా వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నం శ్రీనివాసనాయుడు, ఉన్నం దామోదర్ రెడ్డి, కృష్ణ వీళ్ళొక బ్యాచ్. 1 నెలలోనే ఈ దొంగల ముఠాలో 1 monthలోనేది. ఇది కూడా అదే టైంలోనే డెత్ సర్టిఫికేట్ లేక సైడ్గా అదే టైంలో క్రియేట్ చేసుకున్నారు. కృష్ణ దగ్గర మేము కొన్నాం 2024, 8 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత కొన్నాం. కృష్ణ పేరు మీద నుంచి మేము 6 సంవత్సరాల తర్వాత 2024లో కొన్నాం. 24 ఆగస్టు సార్. పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఫేక్ అని. అవును సార్. పోలీస్ వారు వచ్చి మా పని ఆపారు. కంప్లైంట్ ఇచ్చారు సార్. స్టేటస్కో ఆర్డర్ ఒకటి ఉంది వాళ్ళకి. 2020లో కోర్టు నుంచి ఆర్డర్ ఉంది మాకు. 2020లో వాళ్ళు ఆల్రెడీ 2018 నుంచి కేసు వేసుకున్నారు. ఇదో ఈ విధంగా ఫేక్ డాక్యుమెంట్ జరుగుతున్నాయి, ఇవి క్యాన్సిల్ చేయండి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కేసు కొట్లాడుతున్నారు. అసలు వాళ్ళు కొట్లాడుతున్న సమయంలో ఆయన స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకున్నాడు. స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకొని 2020లో ఆర్డర్ పాస్ అయింది. ఆర్డర్ పాస్ అయిన వెంటనే 2020 తర్వాత ఎవరు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయొద్దు ల్యాండ్ మీద నామ్స్ ప్రకారం అయితే. ఈ స్టేటస్కో ఆర్డర్ కూడా నాకు పోలీసు వారి దగ్గర, నాగరాజ్ సార్ దగ్గర నుంచి వచ్చింది. అది నేను తీసుకొని ఆ ఆర్డర్ని నేను ఇచ్చేసి వర్క్ ఆఫ్ చేశాను. ఎందుకంటే తర్వాత నేను
పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి నన్ను మోసం చేస్తుంటే నాకు వీళ్ళ దగ్గర శిక్షించండి, వాళ్ళు మోసం చేస్తుంటే ఇచ్చేయండి అంటే సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. నేను పార్థసారథి నాయుడు మీద వీళ్ళ మీద ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే నా కమ్యూని వాళ్ళు మేము క్లియర్గా ఇచ్చాము, మా ల్యాండ్ క్లియరు. ఈ జీపే వ్యక్తి సేల్ చేసుకున్నారు. ఇగో ఈయనైతే ఉన్నం శ్రీనివాసనాయుడు, ఈయన ఆధార్ నెంబర్ లేదు, ఈయన మీద అకౌంట్స్ లేవు, ఎలా ట్రాన్సాక్షన్ చేసిందో ప్రూఫ్లు ఈరోజు కూడా పోలీస్ వారికి ఎవిడెన్స్ దొరకలేదు. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ డెత్ సర్టిఫికేట్ గవర్నమెంట్ స్టాంప్స్ ఉన్నట్టు. ఇగోండి, ఇది లీగల్ హైర్ సర్టిఫికేట్. ఇవన్నీ గవర్నమెంట్ స్టాంప్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. మెట్రో సివిలియన్ జడ్జ్ అందరివి. ఒక్క స్టాంపు కూడా ఏ డిపార్ట్మెంట్లో లేదని తెలిసింది ఎవరు? ఒక పోలీస్ డిపార్ట్మెంటే. వాళ్ళకి వాస్తవంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? ఎక్కడున్నారు వాళ్ళ మీద ఏమైనా ప్లజర్స్ వస్తున్నాయో ఇంకోటి వస్తుందో నాకు తెలియట్లేదు. కానీ తక్షణమే వాళ్ళ ముందు యాక్షన్ తీసుకొని నాకు చట్టం న్యాయం చేయాలి. ఇప్పుడు వాళ్ళు కూడా దామోదర్ రెడ్డి అనేవాళ్ళు, కృష్ణ అనేవాళ్ళు అందరూ జడిమెట్లోనే ఉంటారు. వాళ్ళంతా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పరంగా ఇక్కడే 5 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 5 ఫ్లాట్ల ఎవిడెన్స్ కూడా నేను సిఐ గారికి ప్రొడ్యూస్ చేశాను. 319, 325 ఇట్లా 5 ఫ్లాట్లు ఉన్నాయి. 5 ఫ్లాట్లు కూడా డబుల్ రిజిస్ట్రేషన్ అయినాయి, వీళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ డాక్యుమెంట్స్ నేను చేశాను. రీసెంట్గా కూడా వీళ్ళ మీద యాక్షన్ నేను సబ్ రిజిస్టార్ చుట్టూ తిరిగి వాళ్ళ ప్యాన్ నెంబర్లు ప్రొడ్యూస్ చేసి సార్ వీళ్ళ మీద ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వన్నారు. రీసెంట్గా కూడా ఒక మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇష్యూ జరిగింది. పేపర్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద క్రైమ్ చేసినప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది సఫర్ అవుతున్నారు, అలా సఫర్ కాకుండా కాపాడాలని ఇలాంటి వాళ్ళని అందరినీ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు వాళ్ళు కూడా సంపాదించున్నారు. కృష్ణ అనే అతను ఎక్కడి నుంచి వచ్చాడు? అవును. అందరికీ నమస్కారం అండి. నన్ను దయచేసి ఈ ల్యాండ్ గ్రాబర్ గురించి నన్ను కాపాడండి. నేను మోసపోయినాను. నా మోసపోయిన వ్యక్తి నుంచి నాకు న్యాయం చేయండి. నేను గత 14 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. నేను ఆ సమస్య గురించి పోలీస్ వాళ్ళకి విన్నపించుకున్నాను. ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నాకు 800 గజాల స్థలం అనేది 967 అనే సర్వే నెంబర్లో ఫ్లాట్ కొనడం జరిగింది. దాని మీద బిల్డింగ్ పర్మిషన్ తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత నాకు కొన్ని సమస్యలు ఎదురైనాయి. దాన్ని బేస్ చేసుకొని నేను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశాను. నేను మోసపోయాను. నాకు మోసపోయిందనే ముఖ్య కారణం ఏంటంటే అది ఎప్పుడు తెలిసింది? ఒక పోలీస్ స్టేషన్ ద్వారానే. అట్లా కాదు, మీరు ఫస్ట్ కాడి నుంచి చెప్పండి, ఏం జరిగింది ఫస్ట్ కాడి నుంచి చెప్పండి. అదే సార్, ఈ ప్రాంతం గురించి చెప్పాలి. ఫస్ట్ ఈ ప్రాంతం ఎక్కడ ఏ సర్వే నెంబర్ ఎంత ఫస్ట్ స్టార్ట్ కాడి నుంచి చెప్పండి. స్టార్టింగ్ ఉన్నం వెంకటేష్ నాయుడు. అంటే తల్లి ఉన్నమే కదా, ఉన్నం వచ్చమ్మ. ఉన్నం శ్రీనివాస నాయుడు అంతే కదా సార్. డాక్యుమెంట్లో ఉన్న పేరే పెట్టుకొని వచ్చాడు. తెలియదు కదా వాడు ఎవడో ట్రేస్ అవ్వలేదు. అది పోలీసు వాళ్ళకి దొరకలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు? 7 వరకు ఇద్దరితోనే ఆగిపోయింది ఇన్వెస్టిగేషన్. ఉన్నం పాత పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఆగిపోయిందని అంటే దామోదర్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ చేశాడు. పాత మన అమ్మిన కాసుల వారి కృష్ణ ఏం చెప్పాడు? నేను పలానాయనతో కొన్నానంటే ఆయన వచ్చాడు. దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డిని పిలిచి ఏమడిగాడు సిఐ గారు? నాకు ఉన్నం శ్రీనివాసరాయని తీసుకురా అని అడిగితే నువ్వు ఎలా కొన్నావు, నువ్వు కొన్నప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ప్రూఫ్లు తీసుకురా అంటే నా అకౌంట్ క్లోజ్ అయింది, ఏదో ఒక సన్నివేశం చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాడు, దాటేస్తా ఉన్నాడు. ఇంకా ఆడి నుంచి ఆడికి ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ఏవి